నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను మీతో మెంతాకుతో మంచి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. దీనికోసం అయితే ఇక్కడ నేను మెంతాకులను అయితే ఇలాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే టోటల్ 3 బంచ్ అయితే ఇలా మెంతాకులు అయితే ఉన్నది. అయితే నేను లంచ్ బాక్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నైట్ టైమే నేను ఇలాగా మెంతాకులను అయితే ఇలాగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్లో పెట్టేసుకొని ఒక బాక్స్లో కానీ మనము పెట్టేసుకున్నాము అంతే. ఈ మినిమం మనము ఒక 3-4 డేస్ వరకు అయితే ఇలాగ ఆకుకూరలను అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక బంచ్ మెంతాకుల్ని అయితే ఇలాగా క్లీన్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, అలాగే ఎండుమిర్చిని తెల్లుల్లిపాయలని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోనైతే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఇంకా 1/2 టీ స్పూన్ సర్సు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవైతే మనము వేసుకొని కొంచెం చిట్పట్లాడించుకుందాం. దీని తర్వాత దీంట్లో మనము ఒక 2-3 ఎండుమిర్చి అయితే ఇలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ 1 స్పూన్ వరకు తెల్లుల్లిపాయను అయితే బాగా ఇలాగా ఫైన్గా చాప్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనము ఇక్కడ మెంతాకులను అయితే మనము ఎంతవరకు ఫైన్గా చాప్ చేసుకోగలము అంతవరకే మనము ఫైన్గా ఇలా చాప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను సగం మెంతాకులను అయితే ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఒక బంచ్ వరకే నేను ఇక్కడ మెంతాకులు వాష్ చేసుకొని ఇలాగ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇలాగా ఒకసారి మనము బాగా కలిపేసుకుందాం. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇలాగా ఆయిల్ హీట్గా ఉండేటప్పుడే హల్దీ పౌడర్ వేసుకుంటే దీని కలర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసుకున్న మెంత ఆకుల్ని కూడా దీంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. అయితే కొంచెమే ఇప్పుడు మనం అయితే సాల్ట్ వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. ఆకుకూరల్లో మాత్రం ఈ జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మనము ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అయితే అంతకీ ఈ మెంతాకులతో నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? మెంతాకులతో నేను ఇక్కడ మజ్జిగ పులుసు అయితే చేసుకుంటున్నాను. దీనికోసం అయితే ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగుని నేను మార్నింగ్ లేవగానే బయటికి తీసేసి పెట్టేసుకున్నాను. అప్పుడు ఇది కొంచెం పులుపు వస్తుంది కదా, అందువల్లనే. ఇప్పుడు ఈ పెరుగులోనే నేను ఒక 2 స్పూన్ వరకు శనగపిండి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము లమ్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. అయితే మాత్రము ఈ మెంతాకు మజ్జిగ పులుసు చేయడానికి అయితే మాత్రము పెరుగు అయితే కొంచెం పులుపుగానే తీసుకోవాలి. ఇక్కడ పెరుగు బదులు మీరు మజ్జిగ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను టోటల్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని అయితే బాగా కలిపేసి దీన్ని అయితే పల్చగా చేసుకున్నాను. ఈలోపు ఇక్కడ మనకి మెంతాకులు కూడా బాగా ఫ్రై అయిపోయింది. అయితే మాత్రం మెంతాకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాత్రం కొంచెం చేదులాగా అనిపిస్తుంది. ఎందుకంటే మెంతాకు మనకి కొంచెం చేదుగా ఉంటుంది కదా, అందువల్లనే. ఇప్పుడైతే దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే కారం పొడి వేసుకుందాం. అయితే ఇక్కడ మీకు ఎంత స్పైసీనెస్ కావాలి దానికి తగ్గట్టు అయితే మీరు ఇక్కడ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ఈ పెరుగుని శనగపిండి అయితే లిక్విడ్ లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్నే ఏమో దీంట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత మాత్రము ఫుల్ ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి, లేకపోతే మాత్రం ఈ పెరుగు అయితే మాత్రం ఇరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకొని చెక్ చేసుకున్నాను, నాకు ఇక్కడ సాల్ట్ సరిపడిందో లేదో అనేసి. ఇప్పుడు ఏంటంటే మనము ఫుల్ ఫ్లేమ్లో గడిగా ఇలాగా ఉండాలి. కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం పొంగులాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ఈ చలికాలం మనకి కొంచెం మిరియల్ ఘాట్ అనిపిస్తే గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది కదా, అందువల్లే 1 టీ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ మిరియల్ పొడి కూడా వేసుకున్నాను. చూసారా, ఇలాగా
పొంగు వచ్చింది కదా, ఈ పొంగు వచ్చేసిన తర్వాత అయితే మనము సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనకి గడికి కలుపు అవసరం అయితే ఉండదు. స్టార్టింగ్ మాత్రం మనము ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చే వరకు మాత్రం కలుపుకోవాలి, లేకపోతే పెరుగు అయితే ఇరిగిపోతుంది. ఈ ఒక సైడ్ అయితే నేను ఇప్పుడు లంచ్ బాక్స్ కోసమేని గుడ్లుకురు కూడా చేస్తున్నాను. గుడ్లుకురు అయిపోయిన తర్వాత ఈ తడకా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ ఘీ కానీ మీ ఇష్టం ఏది కావాలో అది వేసుకొని, కొంచెం సర్సో జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం, ఇంకా హింగువ పౌడర్ ఇవి వేసుకొని ఈ తడకానైతే దీంట్లో వేసుకొని సిమ్లో ఒక 4-5 మినిట్ వరకు మనము బాయిల్ చేసుకుంటే ఇది కొంచెం చికెన్ అయిపోతుంది. అప్పుడు ఈ వేడివేడిగా మెంతాకు మజ్జిగ కూరనైతే తింటే చాలా బాగుంటుంది. అయితే ఫటాఫట్గా అయితే నేను లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. మజ్జిగ పులుసు ఇంకా గుడ్లుకురు అదైతే మా వారు తినేసారు. ఇంకా మా పాప కోసం అయితే పట్టుకొని వెళ్ళిపోయినారు కూడా లంచ్ బాక్స్. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇక్కడ నేను కాకరకాయ కూర వండుదాం అనుకుంటున్నాను. దీనికోసం ఇలాగ చిన్న కాకరకాయ ఉంటుంది కదా, దీన్ని అయితే బాగా వాష్ చేసుకొని దాని తొక్కలు అయితే పిల్ చేసుకొని లోపల నుంచి ఇలా చీరేసుకొని ఉప్పు నీటిలోనైతే మినిమం ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. అయితే ఇదైతే నేను ఇలాగా 1 అవర్ అయితే ఇలా నానబెట్టుకుంటే దీని చేద్దానం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలని అయితే నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి వేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ఇలాగా వాము వేసుకుందాం. వామ్ అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ సర్సో, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు సోఫ్, ఈ మూడిటితోటి మనము తడకా పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ 2 ఉల్లిపాయలని మనం బాగా ఫైన్ చాప్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా బాగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే మరీ ఎక్కువ ఫ్రై కాదు, కొంచెం కచ్చపచ్చగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మనము ఈ కాకరకాయ మీద తొక్కు ఉంటుంది కదా, అది పీల్ చేసాం, అవి కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వరకు అయితే దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయ తొక్కను కూడా దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్లోనైతే ఇది పచ్చివాసన పోయే వరకు అయితే మనము ఫ్రై చేసుకుందాం. అయితే దీంట్లో సాల్ట్తో మనము నానబెట్టుకుందాం కదా, కాబట్టి దీంట్లో అయితే ఇప్పుడు సాల్ట్ వేయకూడదు. కారం పొడి 1 స్పూన్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, బస్ ఇంతే, ఇంకేమీ అవసరం లేదు. ఇవే వేసుకొని ఒకసారి మనము బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి, అవసరం ఉంటే సాల్ట్ వేయండి, లేకపోతే లేదు. ఇది వచ్చేసి పల్లీ పౌడర్, ఇది ఒక 2 స్పూన్ అయితే నేను వేసుకున్నాను. మీకు కావాలంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీని బదులు మీరు నువ్వుల పొడి వేసుకోవాలనుకుంటే అది కూడా యూజ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము ఇప్పుడు చల్లారించుకుందాం. ఈ విధంగా అయితే మీరు కాకరకాయ ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనము ఈ కాకరకాయ లోపలైతే దీన్ని ఫిల్ చేసుకుందాం. అయితే ఇవి చిన్న కాకరకాయలు, దీని లోపల ఉన్న గింజలు అన్నీ నేను బయటికి తీసేసాను. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత 1 గంట పాటు అయితే మనము ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే దీంట్లో ఉన్న చేద్దనం అయితే ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మసాలాని అన్ని కాకరకాయల్లోనైతే నేను ఇలాగా ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. 1 స్పూన్ ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో ఈ కాకరకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను. అయితే కొంచెం నేను ఒక 2 పించ్ లాగా అయితే ఈ వేడి ఆయిల్లో హల్దీ పౌడర్, ఇంకా ఒక 2 పించ్ అయితే హింగువ వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఈ కాకరకాయలని దీంట్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో గడికి ఇటు అటు అల్టీ పల్టీ చేసుకుంటూ మినిమం ఒక 10 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకుంటే కాకరకాయలు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కాకరకాయలతో అయితే పకోడీలు, కాకర పొడులు ఇలాగ బోల్డ్ తినొచ్చు. బట్ ఒకసారి ఈ విధంగా అయితే మీరు కాకరకాయలని అయితే ట్రై చేయండి,
చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మజ్జిగ పులుసుతో అయితే చాలా చాలా బాగుంటుంది. మా ఛత్తీస్గఢ్లో అయితే ఈ మజ్జిగ పులుసుని కఢీ అంటారు. ఇంకా ఈ కాకరకాయలని అయితే మసాలా కరేలా అనేసి హిందీలోనైతే అక్కడ అంటారు. ఈ 2 కాంబినేషన్ అయితే ఛత్తీస్గఢ్లో అయితే చాలా ఫేమస్ అనమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. చూసారా, ఇలాగా లో ఫ్లేమ్లోనైతే నేను మూత పెట్టుకుంటూ సిమ్లో ఇలాగా గడికి కలుపుకుంటూ అయితే ఇలాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే మజ్జిగ పులుసుని కూడా ఇలాగా వేడి చేసుకుంటున్నాను. ఇక్కడైతే కాకరకాయలు చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇలాగా బయటికి క్రిస్పీగా అయితే మనము కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం టైం ఉంది కాబట్టి పాలు కూడా ఒక 2 లీటర్ వరకు అయితే ఉండిపోయింది. దాన్ని అయితే నేను ఇలాగా పనీర్ చేసుకొని రసగుల్లా అయితే చేసుకున్నాను. అయితే దీని రెసిపీ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ పెడతాను, తప్పకుండా మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోనైతే నేను సర్వ్ చేసుకొని వేడి రైస్తో వేడిగా మెంతాకు మజ్జిగ పులుసు ఇంకా ఈ మసాలా కాకరకాయ ఫ్రై కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఇదైతే నా ఈవేళ లంచ్ మెన్యూ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చలికాలం పెరుగు సూట్ కాకపోతే ఈ విధంగా మీరు మజ్జిగ పులుసులు చేసుకుని తింటే చాలా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా పెరుగు మనము డైలీగా యూస్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు వచ్చేసి నా లంచ్ అయితే ఇలాగా నేను సింపుల్గా చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ రసగుల్లా కూడా చూసారా ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇక్కడైతే నాకు లంచ్లో రైస్, మెంతాకు మజ్జిగ పులుసు, ఇంకా కాకరకాయ ఫ్రై, ఇంకా మార్నింగ్ చేసుకున్న గుడ్లుకురు, ఇవన్నీ అయితే ఇక్కడ రెడీగా ఉన్నది. మా వారు వచ్చేసారంటే నేను ఇంకా మా వారు ఇద్దరము మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడ చేసేసుకుంటాము. ఇంకా ఈరోజు మీరు మధ్యాహ్నం లంచ్లో ఏం చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.